హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి అలా నిలబడి ఉండగా 1 కొరింథీయులు 6వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. 1 కొరింథీ 6వ అధ్యాయము 1 కొరింథీ 6వ అధ్యాయము 19-20 వచనాలు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవముగల దేవా, జీవాధిపతి నాయన, యొక్క సాయంకాల సమయంలో మరోసారి ప్రభువా మేమందరం వినయముగా నీ యొక్క వాక్యాన్ని సమీపిస్తుండగా ప్రభువా, వాక్యంతో మా హృదయాలను తాకండి, మమ్మల్ని సరిచేయండి, నీ యొక్క ఆత్మను మా మధ్యలో ఉంచండి. ఇదిగో రేవ నిశ్చయంగా ఈ యొక్క కోడికని యొక్క స్వాధీనంలో తీసుకొని నీ ప్రియబిడ్డలతో నీవే సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి మా మధ్యలో మహిమయు ఘనతయు ప్రభావం పొందుకొనమని జీవం కలిగిన ప్రభువైన యేసు క్రీస్తుని నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. అందరు ఇక్కడే ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. మరి కొద్దిమంది అక్కడక్కడ కొత్త వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. మీరు భయపెట్టకండి వాళ్ళని. కానీ దేవుడు ఒక ఆత్మ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం స్వాధీనంలో ఉండము. అదైతే అందరికీ తెలిసినదే. ప్రైజ్ ది లార్డ్. మరి ఒక చిన్న అంశం నా లోపల ఉన్నది, దేవుని చిత్తమైతే మాట్లాడదాం. యు ఆర్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్ విత్ గార్డెనింగ్ ఏంజల్స్. మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు. ఆమేన్. అయితే ఇది మామూలు ఆలయం కాదు, దేవుడు యొక్క దూతలు కాపలా ఉండే ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. ఆమేన్. పాత నిబంధనలో దేవుడు ఒక మాట అంటాడు, దేవుని ఆలయాన్ని ఎవడన్నా పాడు చేస్తే, అవునా? ఇప్పుడు మీరెవరు? మిమ్మల్ని ఎవడన్నా పాడు చేస్తే దేవుడు ఏమని చేస్తానంటున్నాడు. అర్థమవుతుందా? ఎందుకంటే మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడ్డారు. మిమ్మల్ని కొన్నవాడు క్రీస్తు. మిమ్మల్ని కొన్నది ఆయన రక్తముతో. ఆ రక్తం ఇక్కడిది కాదు, ఆ రక్తం మరియది కాదు, ఆ రక్తము యోసేపుది కాదు, ఆ రక్తము యూదా రక్తము కాదు, ఆ రక్తము పరిశుద్ధమైన రక్తము, ఆ రక్తము పైనుంచి వచ్చే రక్తము. ఆ రక్తము కేవలము నా కొరకే వచ్చింది. ఎవరి కొరకు వచ్చింది? హల్లెలూయా. ఆమేన్. సంఘము మరియు దాని స్థితి అనే వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు, నీ మీద నీకు ఎలాంటి హక్కు లేదు. నిజమేనా? ఎవరి మీద? రెండోది, నీవు విలువ పెట్టి కొనబడితివి. ఆ విలువ దేవుని కుమారుని అమూల్యమైన రక్తముగా ఉన్నది. ఇప్పుడు నీవెవరు? నేను కాదు, నేను నా సొత్తు కాదు. నన్ను ఇంకోళ్ళు కొనుక్కున్నారు. నన్ను ఎవరు కొనుక్కున్నారో నేను ఆయన సొత్తు. నన్ను ఎవరు కొనుక్కున్నారు? దేని పెట్టుకున్నారు? నువ్వెవరి సొత్తు? నువ్వు నీ సొత్తు కాదు. కాబట్టి నువ్వు సొత్తు కానప్పుడు ఒక చిన్న మాట, ఇప్పుడు ఈ మొబైల్ ఇక్కడ ఉంది, ఇది నేను కొనుక్కున్నా, అవునా? ఈ మొబైల్ ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? నా దగ్గరే ఉంటుంది. ఇది ఎక్కడైనా మర్చిపోతే, నేను ఇంట్లో మర్చిపోయాను, ఇంటికి ఫోన్ చేస్తా, నా దగ్గర మొబైల్ అక్కడ, నా మొబైల్ వచ్చిందంట. ఎందుకంటే ఇది నా సొత్తు, నేను కొనుక్కున్నా. ఇది ఒక లాక్ ఉంటుంది దీనికి. ఈ లాక్ లోపల ఏముందో ఇది నా ఇష్టం, అవునా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇప్పుడు మీరెవరు? దేవుడు మిమ్మల్ని కొనుక్కున్నాడు. అర్థమైందా? ఆయన ఎక్కడో మర్చిపోవటానికి కొనుక్కోలా, ఆయనతో పాటు ఉంచుకోవటానికి, ఆయనతో పాటు ఉండటానికే కొనుక్కున్నాడు మనల్ని. ఎంత ఆశ్చర్యం అంటే, ఆయన పరలోకంలో ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. ఈ గడి వర్తమానం అంటుంది, పరలోకంలో క్రీస్తు ఇలాగా నడిస్తే భూమి మీద వధువు కూడా ఇలాగ నడవాలని. ఎందుకనంటే ఆయన అసలు అయితే మనం ఆయన నీడై ఉన్నాం. ఆమేన్. ఆయన ఎటు వెళ్తే నీడ అటేపే వెళ్ళాల. ఆయన ఎలాగ నడిస్తే నువ్వు అలాగే నడవాలా. ఎందుకని నడవాలంటే నువ్వు ఆయన యొక్క సొత్తు అయి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మీకు అర్థం కాదు, అర్థం అవనియండి.
ఈ చొక్కా నేను కొనుక్కున్నా, ఇప్పుడు ఈ చొక్కా నేను వేసుకున్నా, ఇటు నుంచి అటు వెళ్తా. చెప్పండి, నాతో పాటు చొక్కా కూడా రావాల్సిందే. నేను దీన్ని కొనుక్కున్నా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎందుకు చొక్కా నీతో పాటు వస్తున్నది? నా చొక్కా ఇది. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వెందుకు వాక్యం వెనకాల పోతున్నావు, నువ్వెందుకు క్రీస్తు వెనకాల పోతున్నావు? నీ సమాధానం ఏంటి తెలుసా? ఆయన నన్ను కొనుక్కున్నాడు. హల్లెలూయా. నేను నా సొత్తు కాదు, నన్ను ఇంకొక ఆయన కొనుక్కున్నాడు. కాబట్టి ఆయన ఏం చెప్తే అదే చేయాలి. నేను నా ఇష్టం లేదు, నాకేం కావాలో ఆయనకి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. చూడండి, ప్రవక్త అంటున్నాడు, అధికారపూర్వకమైన హక్కు ఏది నీకు లేదు. ఇప్పుడు నిన్ను కొనుక్కున్న ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలాగ అడగాల? డిమాండ్ చేస్తావా? నాకు ఇది ఇవ్వు అంటావా? ఎలాగ అడుగుతావు? గట్టిగా చెప్పండి, వినయంగా. ఇప్పుడు నిన్ను కొనుక్కున్న ఆయన నువ్వు అడిగింది నీకు ఇవ్వాలంటే ఆయన అడిగేదలా ఒకటే, ఆయన చెప్పినట్టుగా నువ్వు ఉంటే నువ్వు అడగాల్సిన అవసరం లేకుండా నీకు ఇస్తాడు. అంతేనా? ఇక్కడ మీరందరూ ఉన్నారు, మీరందరూ పొలాల్లో పనిచేస్తున్నారు. కొద్దిమంది మంచి యజమానులు ఉన్నారు, కొద్దిమంది చెడ్డ యజమానులు ఉన్నారు. అవునా? ఈ చెడ్డ యజమానుల దగ్గర నువ్వు పనిచేసినప్పుడు నువ్వు వాళ్ళు అడిగినా నీకు ఇవ్వరు. మంచి యజమాని నువ్వు కష్టంలో ఉంటే నువ్వు అడగకుండా నీకు ఇస్తారు. నిజమేనా? కరణమ్మా, నిజమేనా? అయితే నీకు రహస్యం చెప్పరా, ఆ మంచి యజమాని కన్నా మంచి యజమాని ఇక్కడ ఉన్నాడు. నువ్వు అడగాలని ఆలోచన వచ్చే లోపే నీ కొరకు అన్ని సిద్ధము చేసిన వాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. నీవు కలిగి ఉన్న ఒకే ఒక్క హక్కు ఏదనగా, ఇమ్మానుయేలు నరముల నుండి తీయబడిన నింపబడి ఉన్న ఆ రక్తపు యొడ దగ్గరికి రావటమే. ఈరోజు నేనేం చేయాలంటే నన్ను తీసుకొచ్చి చర్చిలో పడేయాల. ఎందుకంటే ఇక్కడ వాక్యం ఉన్నది. నన్ను తీసుకెళ్ళి క్రీస్తు రక్తం దగ్గర పడేయాల, ఎందుకంటే అక్కడ స్వస్థత ఉన్నది. నన్ను తీసుకెళ్ళి యేసుక్రీస్తు పడేయాల, ఎందుకంటే అక్కడ రక్షణ ఉన్నది. ఆమేన్. అంటే నేను ఎటు వెళ్ళినా ఎక్కడికి రావాలంటే యేసుక్రీస్తు దగ్గరికి మాత్రమే రావాలి. ఎందుకు ఆయన దగ్గరికి రావాలి? ఆయన నన్ను కొనుక్కున్నాడు, నేను కొనబడి ఉన్నాను. నన్ను కొనుక్కున్న ఆయనకి ఆయన నన్ను బానిసగా ఉండమని కోరటల్లా, నన్ను కొనుక్కున్న ఆయన నాకు మాట చెప్పాడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నువ్వు నా కుమారుడివి అంటున్నాడు, ఆయన నా కుమార్తెవి అంటున్నాడు. మనల్ని కొనుక్కుంటే ఎవరైనా కానీ నువ్వు నా బానిసవి, నేను చెప్పినట్టు నా పని చేయాలంటాడు. ఈయనేమంటాడు తెలుసా? నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవి. నిన్ను లోకం నుంచి నేను కొనుక్కున్నా, లోకం నిన్ను బంధించింది, అపవాదిని బంధించింది, వాడి బంధకాలు తెచ్చేసా, నీ హక్కు పత్రం నీకు ఇచ్చా, ఇప్పటి నుంచి నీకు విడుదల వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు ఎవరివి? నీవు స్వతంత్రుడివి. నీవు స్వతంత్రుడివి ఎప్పుడు అయ్యావో తెలుసా? ఆయన నిన్ను కొనుక్కున్న తర్వాత. హల్లెలూయా. ఆయన ఎందుకు కొనుక్కున్నాడో తెలుసా? నువ్వు బానిసత్వంలో ఉండి, రోగంలో ఉండి, వ్యాధుల్లో ఉండి, బాధలో ఉండి, ఆర్థికంగా సద్దమవుతా, ఇబ్బంది పడతా, శోధనకు గురవుతా, కన్నీరు గారుస్తా, నాకెవరూ లేరు, నాకెవరన్నా తోడుగా ఉంటే బాగుండు, నన్ను ఈ స్థితిలోంచి బయటికి తీసుకొస్తే బాగుండు అని నువ్వు అనుకున్న కారణం చేత ఆయన కృప అలాంటి వాళ్ళు వెతుకుతూ ఉన్నప్పుడు ఆ కృప నీ దగ్గరకు సాగినది, ఆ కృప నేను తాకినది, ఆ రక్తం దగ్గరికి వచ్చింది, ఆ రక్తం నేను తాకింది, ఆ రక్తం వచ్చింది నీకు విడుదల ఇవ్వడానికి, ఆ రక్తం వచ్చింది నీకు స్వస్థ ఇవ్వడానికి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మాట్లాడగచ్చా? రక్తం వచ్చిందా? వినబడలా నాకు? వచ్చిందా? రక్తం వచ్చిందంటే ఆ రక్తం వచ్చి అలాగే వెళ్ళిపోదు. స్వస్థత కావాల్సిన వాళ్ళకి స్వస్థ ఇచ్చిపోవాల్సిందే. అవునా? ఎందుకంటే దేవుని కుమారులు కుమార్తెలు ఏదో ఒక వ్యాధితోనో అపవాది శక్తితోనో బంధించబట్టము నన్ను కొనుక్కున్న వాడికి ఇష్టం లేదు. హల్లెలూయా. అందుకే ఆయన నా కొరకు విడుదల ఇస్తున్నాడు,
అందుకే నాకు ఒక శక్తి ఇచ్చున్నాడు. ఆయన మరణముని జయించాక ఆ శక్తి నాకు ఇచ్చున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. చూడండి, పాపులు ఆ ఊట దగ్గరికి వచ్చినప్పుడు వారి సమస్త అక్రమము శుద్ధి చేయబడును. ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొంది నువ్వు రక్షణలోకి వచ్చాక దాని అర్థం ఏంటంటే నువ్వు ఆ రక్తం కిందకు వచ్చావు, ఆ ఊట దగ్గరికి వచ్చావు. నువ్వు చేయాల్సిన పని నిన్ను తీసుకెళ్ళి ఆ ఊటలో పడేసుకోవటమే. హల్లెలూయా. అది ఏ ఊట తెలుసా? ఎండిపోదు, ఆరిపోదు. మేము నెల్లూరు వస్తా దారిలో చూస్తూ ఉంటాం, ఒక నది మంచి రాస్తాం. ఆ నదిలో నాకు ఎప్పుడు నీళ్ళు కనపడలేదు ఇప్పుడు దాకా. ఏ నది అది? పెన్నా. ఉన్నా లేకున్నా ఒకటే అది. కానీ మీకు రాసి చెప్పనా, యేసుక్రీస్తు అనే ఊట, ఆయన యొక్క రక్తపు ఊట అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రాత్రి వరకు ఎండిపోలా. ఆ రక్తపు ఊట తగ్గలేదు, దానిలో శక్తి తగ్గలేదు, దాని ప్రభావం తగ్గలేదు. ఆ స్వస్థ ఇంకా తగ్గలా, అది ఇంకా పెరుగుతానే ఉన్నది. హల్లెలూయా, ఆమేన్. యేసుక్రీస్తు యొక్క రక్తపు ఊట ద్వారా, ఆ రక్తము ద్వారా నేను స్వస్థత పొందుకున్నాను నా జీవితంలో ఇప్పటిదాకా అన్నోళ్ళు ఒకసారి నేను కూడా చేయెత్తాలి. నేను స్వస్థత పొందుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దేవుడు ప్రతి కుటుంబంలో ఇచ్చాడా? స్వస్థ ఇచ్చాడా? ఆయన ఇంకా ఇస్తాడు, ఇంకా ఇవ్వగల దేవుడు అయి ఉన్నాడు. ఎందుకో చెప్పొచ్చా? ఎందుకో ఈ రాత్రి చెప్పొచ్చా? ఆయన నిన్ను వెల పెట్టి కొనుక్కున్నాడు. అదే రక్తంతో నిన్ను కొనుక్కొని ఉన్నాడు. నువ్వు ఆయన యొక్క సొత్తు అయి ఉన్నావు. హల్లెలూయా, ఆమేన్. చూడండి, ప్రాఫెట్ చెప్తా ఉన్నాడు, నిన్ను నీవు దేవునికి సమర్పించుకునే హక్కు మాత్రమే నీకు ఉన్నది. హల్లెలూయా. ఏంటది? నన్ను నేను దేవుడికి సమర్పించుకోవాలా, ఆ ఒక్క హక్కే నాకున్నది. నువ్వు ఎప్పుడు సమర్పించుకుంటావో, ప్రవక్త అంటున్నాడు, నువ్వు ఎప్పుడు సమర్పించుకుంటావో అప్పటి నుండి దేవుడు నీకు ముందు నిలిచి నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట, కొంచెం మిమ్మల్ని కష్టపెట్టే మాటలు తెచ్చాయిపోట. ఇప్పుడు దేవుడు నన్ను నడిపించట్లేదు, దేవుడు నన్ను చూడట్లేదు అన్నామంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు దేవుడికి ఇంకా సమర్పించుకోలేదు. నువ్వు ఎప్పుడైతే నీవు దేవుడికి సమర్పించుకున్నావో, కొద్దిగా కాదు పూర్తిగా సమర్పించుకోవాలి. సంసోను కొద్దిగా సమర్పించుకున్నాడా, పూర్తిగా సమర్పించుకున్నాడా? కొద్దిగా. కాలేబు యెహోషువలు ఏమంటున్నారు? కాలేబు ఒక మాట చెప్పాడు, నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో నేను ఐగుప్తు నుంచి ఇప్పటి వరకు నేను యెహోవాని వెంబడించితిని. నా శక్తి తగ్గలేదు, నా బలము తగ్గలేదు. ఎందుకని? నా పూర్ణ హృదయం వెంబడించా. హల్లెలూయా. అంటే ఈరోజు నీవు కూడా పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో దేవుడిని కానీ వెంబడించినట్లయితే నీ శక్తి తగ్గదు, నీ బలము తగ్గదు, ఆయన దీవెన తగ్గదు, ఆయన ఆశీర్వాదము తగ్గదు, ఆయన ఇచ్చే కృప తగ్గదు, ఆయన ఇచ్చే వాగ్దానము తగ్గదు, ఆయన ఇచ్చే ఏది నీకు తగ్గదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కేవలము నిన్ను నీవు దేవుడికి సమర్పించుకుంటే అప్పటి నుంచి దేవుడు నిన్ను నడిపించేవాడిగా ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక మాట చెప్తాను, జ్ఞాపకం చేద్దాం. ఇక్కడున్న అందరం దాదాపుగా బాప్టిజం పొందిన ప్రభువైన యేసుక్రీస్తు నామములో. అవునా? అవునా? ప్రైజ్ ది లార్డ్. అయితే బాప్టిజం పొందిన దగ్గర నుంచి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడా? నో నో, లేదండి. నువ్వు బాప్టిజం పొందావని దేవుడిని నడిపించాడు. నీ హృదయం సమర్పించుకున్నాక దేవుడిని నడిపిస్తాడు. రెండింటికి తేడా ఉన్నది. నువ్వు నీళ్ళల్లోకి వెళ్ళి రావటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. నీ హృదయం ఇవ్వకపోతే, నీ హృదయం ఇవ్వవలసి ఉన్నావు. హృదయం ఇచ్చిన వాడు నీళ్ళలోకి వెళ్ళి వస్తాడు.
అయితే నీడలోకి వచ్చే ప్రతి ఒక్కడు సమర్పించుకోలేడు. సమర్పించుకున్న వాడిని దేవుడు విడిచిపెట్టాడు. నిజమేనా? కాబట్టి రాత్రి ఏం చేద్దాం? వినపడా నాకు? నాకు మీరెవరొద్దు, నాకు మీరెవరొద్దండి. నాకు ఒకళ్ళు కావాలా. మేము ఆల్రెడీ మా హృదయాన్ని సమర్పించేసుకున్నాం అన్నారా? మీరు నాకు కావాలా? గట్టిగా చెప్పండి. వినపడలే నాకు? కృప గట్టిగా చెప్పాము ఒకసారి. వింటా నేను నీ మాట వినాలి. నేను ఈ రాత్రి నా మాటలు నీకు అర్థమవుతాయి అనుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే నీ హృదయాన్ని దేవుడికి ఇచ్చున్నావో నీ హృదయం ముందే ఆయన నిలబడి ఉంటాడు. నిన్ను అక్కడి నుంచే నడిపిస్తూ ఉంటాడు. నీ హృదయం లోపలికి ఆయన వచ్చి ఉంటాడు. నీ హృదయం అనే గోపురములో ఆయన నివాసం ఉంటాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ప్రవక్త అంటాడు అదే ఆ కలయికకు కారణముగా ఉన్నది. అదే అనేకమైన ఆశ్చర్యమైన కారణములకు సంగతులకు రుజువై ఉన్నది. నువ్వు దేవుడికి సమర్పించుకోవటమే గొప్ప గొప్ప సంగతులు నీ జీవితంలో జరగటానికి ఒక కారణమై ఉన్నది. ఆమేన్. నేను చర్చికి వచ్చా, వెళ్ళా, ఏ ప్రయోజనం లేదు. నేను బైబిల్ తీసా, చదివా, ఏ ప్రయోజనం లేదు. నేను వర్తమానం వింటున్నా, ఏ ప్రయోజనం లేదు. ప్రయోజనం ఎప్పుడో తెలుసా? నీ హృదయం దేవుడికి ఇచ్చాక, నువ్వు దేవుళ్ళో ఉన్నాక, నువ్వు దేవుడిని రమ్మని ఆహ్వానించాక, నన్ను నడిపించు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా, నాకు నీ లోపల నడవాలని కోరిక ఉన్నది. సరిపోట్లా నాకెందుకు ఇంకా ఈ రాత్రి? హల్లెలూయా. చూడండి, ప్రవక్త అంటున్నాడు ఎప్పుడైతే నిన్ను నువ్వు దేవుడికి సమర్పించుకుంటావో అప్పుడు అటువంటి స్థలముకు పరిశుద్ధాత్మ వెళ్ళాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. అంటే ఈ రాత్రి పరిశుద్ధాత్మ ఎక్కడ రావాలనుకుంటున్నాడు? సమర్పించబడిన హృదయం దగ్గరికి రావాలని. మళ్ళీ అడుగుతున్నాను, నాకు సమాధానం చెప్పండి. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ఎక్కడ రావాలని కోరుకుంటున్నాడు? ఎవడు సమర్పించిన హృదయం అంటున్నారు? ఎక్కడ రావాలని కోరుకున్నాడు ఆయన? నా దగ్గరికి. ఎక్కడికి? ఎందుకని? ఈ రాత్రి ఇదిగో ఇప్పుడే ఈ క్షణమే నా హృదయాన్ని ప్రభువుకి సమర్పించుకుంటున్నా, నా జీవితాన్ని దేవుడికి సమర్పించుకుంటున్నా. నాకు క్రీస్తు కావాలి, నాకు ఆయన ఒక ఆత్మ కావాలి, నాకు ఆయన ఒక నడిపింపు కావాలి. వదిలేద్దామా? లోకం వదిలేద్దామా? గట్టిగా లోపల నుంచి వదిలేయాలి. వదిలేసామా? ఏం వదిలేసాం? లోకం నాకొద్దు, ఆడంబరం నాకొద్దు, ఇరుగు పొరుగు వాళ్ళనే మాటలు నాకొద్దు, ఇతర జీవితం నాకొద్దు. నాకు సమర్పించుకునే జీవితం కావాలి. యేసు క్రీస్తు నడిచే జీవితం కావాలి. ఆయన వెనకాల నడిచే జీవితం కావాలి. హల్లెలూయా. మీరు అడగచ్చు, ఎందుకు నీకు క్రీస్తు వెనకాల నడవాలి అనే జీవితం కావాలి? ఎందుకు నీకు సమర్పించుకునే జీవితం కావాలి? ఆమేన్. ఆయనతో పాటు నడిస్తే నిన్ను చచ్చినైన వదలడు. నిన్ను బతికిన వదలడు, చచ్చిన వదలడు. నువ్వు చచ్చిపోయినా కూడా ఆయన నీకు కుడి పక్కన ఎడం పక్కన ఇద్దరు దూతలు కాపలా పెడతాడు. నువ్వు బతికి ఉండగా నడుస్తావంటే నీ కుడి పక్కన ఎడం పక్కన దూతలు కాపలా ఉంటారు. ఎందుకు ఆయన వెనకాల నడవాలంటే నేను ఆయన వెనకాల నడిచే ప్రతిసారి నన్ను దూతలు కాపలా కాస్తా ఉన్నారు. హల్లెలూయా. నేను ప్రతి దినము ప్రతి గడియ ఆయన ద్వారా రక్షించబడతా ఉన్నాను. నాకు ఆయన కావాలి. ఒకవేళ నీకు ఆయన ఇక్కడే ఉపయోగపడతాడేమో, ఇక్కడ వరకు ఉపయోగపడతాడేమో. లేదు 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 లేదు, నువ్వు ఎక్కడ పొరపాటు పడుతున్నావు. ఆయన నన్ను కాపాడుతుంది ఇక్కడ ఉండాలని కాదు, నన్ను పరలోకం తీసుకుపోవాలని, నాతో పాటు ఆయనతో పాటు నేను అక్కడికి రావాలని. ఆయన నాకు ఇక్కడ రక్షణ ఇచ్చి అక్కడ తీసుకుపోవాలని, నన్ను ఇక్కడ కాపాడేది విశ్వాసం కలిగి నేను అక్కడికి రావాలని. హల్లెలూయా. ఎంత ప్రేమ ఆయనకి నేనంటే.
ఇంతకీ ఆయన ఎందుకు కావాలి? ఇంతకీ నేను క్రీస్తుకి ఎందుకు కావాలి? ఆయనకి ఎందుకు కావాలండి? రహస్యం ఏంటి తెలుసా? ఈ గడియ వర్తమానం నాతో ఒక మాట చెప్పినది. ఏంటంటే ఆ మాట, నీవు లేకుండా ఆయన పరిపూర్ణుడు కాడు. అయితే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నీ తండ్రి పరిపూర్ణుడు కనుక నీవు పరిపూర్ణుడిగా అమ్మంటున్నాడు. మరి ఈ గడియ వర్తమానం ఏమంటుందంటే, నీవు లేకుండా ఆయన పరిపూర్ణుడు కాడు అంటున్నది. అంటే ఆయన పరిపూర్ణుడిగా ఉన్నప్పుడే నీవు ఆయనలో భాగమై ఉన్నావు. ఇప్పుడు ఆ భాగం భూమి మీద ఉన్నది, ఇంకో భాగం పైన ఉన్నది. ఈ రెండు భాగాలు కలిస్తే కానీ పరలోకం పోలేము. ఇప్పుడు ఈ మిగిలిపోయిన భాగం తీసుకెళ్ళటానికి ఆయనే కిందకి రావాలా. దానికి ఒక పేరు ఉన్నది, ఆ పేరే రాకడా. ఆ పేరే రెండవ రాకడా. ఆ పేరే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ అయి ఉన్నది. ఆ రాకడ దేని కొరకు తెలుసా? ఆయన పరిపూర్ణంగా అవ్వాలంటే నీవునే రావాల్సి ఉన్నావు. ఆమేన్. ఒక చిన్న మాట, నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని నీ వెరుగవా? ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలు ఒక మాట అన్నాడు, ఈ దేహం జాగ్రత్త అన్నాడు. నువ్వు నోటి మాట తప్పు చేసావు, ఈ మాట బయటికి పోయింది. ఈ శరీరంతో తప్పు చేసావు, ఈ శరీరం అది ఉండిపోయింది. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఎంత జాగ్రత్త ఇప్పుడు ఈ శరీరం. అంటే ఈ శరీరాన్ని ఎలా ఉంచుకోవాలా చెప్పండి? ఎందుకని? ఈ శరీరము కొనబడి ఉన్నది. ఈ శరీరము క్రీస్తు నిమిత్తము కొనబడి ఉన్నది. ఈ శరీరము థియోఫనీ నిమిత్తము కొనబడి ఉన్నది. ఈ శరీరము యేసుక్రీస్తు రెండవ రాకడ నిమిత్తము కొనబడి ఉన్నది. ఈ శరీరము ఎత్తబాటు నిమిత్తము కొనబడి ఉన్నది. ఈ శరీరము వధువు నిమిత్తము కొనబడి ఉన్నది. ఈ శరీరము పరిశుద్ధాత్మ పొందుకునే నిమిత్తము కొనబడి ఉన్నది. ఈ శరీరము 1000 ఏళ్ల పాలలో యేసుక్రీస్తుతో పాటు ఉండాలి కాబట్టి కొనబడి ఉన్నది. ఆమేన్. ఆయన ఉచితంగా కొనలేదు, ఏదో నాకు దొరికింది కదా అని కొనలా. కొద్దిమంది స్త్రీలు షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు మిగిలిన లాస్ట్లో ఏదో చీరో జాకెట్ కొంటూ ఉంటారు. అలాగే దేవుడు మిమ్మల్ని కొనలా. ఆయన మిమ్మల్ని ఎంచుకొని, జగత పునాది కన్నా ముందే ఎంచుకొని, ఆయన మీ గురించి ఆలోచన కలిగి ఉండి, ఆయన మన గురించి కిందకి దిగి వచ్చి, కన్నిక గర్భాన్ని వచ్చి, రక్తము కాచి వేల ఇచ్చుకొనుకున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా. పాత నిబంధనలో ఇలాగే ఒక దేవాలయం ఉన్నది. ఈ దేవాలయాన్ని ఎవరు కట్టారు? సొలొమోను కట్టాడు. సొలొమోను దగ్గర డబ్బు ఏమీ లేదు, దావీదు ఇచ్చింది ఉన్నది, ఆ తర్వాత ప్రజలు ఇచ్చింది ఉన్నది. అయితే సొలొమోను దగ్గర ఉన్నది ఏదన్నా ఉన్నదంటే దేవుడు ఇచ్చిన జ్ఞానం. ఆమేన్. దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఈ సొలొమోను దగ్గర ఉన్న జ్ఞానం ప్రపంచం మొత్తం పోయినది. అప్పుడు దక్షిణ దేశ ప్రాణి ఒక ఆమె పేరు షాబా దేశ ప్రాణి. ఆమె మాటలు చేరింది. సొలొమోనుకి చాలా జ్ఞానం ఉన్నది కదా. ఈమె మాటలని నిజంగా సొలొమోనుకి దేవుడిచ్చి జ్ఞానమైన పరీక్షించాలి పోయి అనుకున్నది. వెళ్ళేటప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఒకవేళ నేను శోధించడానికి అక్కడ పోతున్నానే, పరిశోధించడానికి, ఒకవేళ దేవుడానికి ఇచ్చే జ్ఞానం నిజమని తేలితే, దేవుడిచ్చే జ్ఞానానికి ఏదైనా బహుమానం ఇస్తే బాగుంటుంది కదా అని ఆమె ఏం చేస్తుందంటే, ఆమె ఉండే చోట మంచిగా ఏవైతే ఉన్నదో సుగంధమానులు, బంగారం తీసుకున్నది. మామూలు బంగారం తీసుకోవాలి, ఓఫీర్ బంగారం తీసుకున్నది. ఇవన్నీ ఒంటరి మీద తీసుకున్నది. సొలొమోను దగ్గరికి వెళ్ళింది. సొలొమోను యొక్క జ్ఞానం చూస్తున్నది. ఆ జ్ఞానం చూసి ఏమన్నది, అయ్యా ఇది నిజంగా నీ జ్ఞానం కాదు, దేవుడిచ్చిన జ్ఞానమే, ఇదిగో నీకు బహుమానం ఇస్తాను తీసుకో అన్నది. అన్ని బహుమానాలతో పాటు ఓఫీర్ బంగారం కూడా అక్కడ పెట్టినది. హల్లెలూయా. ఓఫీర్ బంగారం ఎక్కడ దొరుకుతుంది? హవిలా నది పక్కన దొరుకుతుంది. హవిలా దేశం పక్కన. హవిలా దేశం పక్కన ఎక్కడ దొరుకుతుంది? ఒక నది పక్కన. ఆ నది ఎక్కడి నుంచి వచ్చింది? ఏదేను తోటలోంచి బయటకు వచ్చిన ఒక మొదటి పాయ. హల్లెలూయా. ఇప్పుడు ఏదేనులో నుంచి బయటకు వచ్చిన 4 పాయల్లో మొదటి దాని పక్కన ఉండేది హవిలా దేశము. అక్కడ దొరికేది ఓఫీర్ బంగారము. ఆ బంగారము శాపదేశం వచ్చింది, అక్కడి నుంచి రాణి దగ్గరికి వచ్చింది, అక్కడి నుంచి సొలొమోను దగ్గరికి వచ్చింది. హల్లెలూయా.
ఎందుకని ఈ సంగతి మీకు చెప్తానంటే, సొలొమోను ఆ బంగారం చేయించి తీసుకొని వచ్చి దేవాలయంలోకి పాత్రలు చేయించి పెట్టాడు. హల్లెలూయా. ఈ పాత్ర ఎక్కడిది అంటే, ఆ బంగారము ఓఫీరు బంగారాన్ని దేవుడు అక్కడ సృష్టించినప్పుడే ఆ బంగారము సొలొమోను దేవాలయంలోకి ఒక పాత్రగా వస్తాయని తెలుసు. అవునా? నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడున్న ప్రజలు లోపలికి పోయినప్పుడు సొలొమోను దేవాలయాన్ని కొల్లగొట్టడానికి దేవుడు నెబుకద్నెజరు ఒక రాజుకి పర్మిషన్ ఇచ్చాడు. ఆ రాజు మొత్తం కొల్లగొట్టాడు. ఇప్పుడు ఇవన్నీ తీసుకుపోయి రాజు ఇంట్లో పెట్టాడు. ఈ రాజు చనిపోయాడు. వీళ్ళ కొడుకు రాజు అయ్యాడు బెల్షాజరు. ఇప్పుడు బెల్షాజరు తన దగ్గర ఉన్న అందరిని పిలిచి విందు ఏర్పాటు చేశాడు. ఈ విందు తీసుకొచ్చినప్పుడు అందరూ చూపించుకోవడానికి మంచి మంచి పాత్ర లేక ఆ రాజు ఏమన్నాడంటే, అదిగో దేవాలయంలో కొల్లగొట్టొచ్చిన సొమ్ము ఉన్నది కదా, దానిలో బంగారు పాత్రలు ఉన్నాయి కదా, ఆ పాత్రలు తీసుకురండి, దాని లోపల మందు పోసి తాగుదామన్నాడు. ఏమే ఈ పాత్ర దేనికోసం దేవుడు చేయించాడు? దేవాలయంలో ఉండటానికి. ఈ పాత్రని దేవాలయంలో పెట్టే ముందుగా దీన్ని ప్రతిష్ఠించారు. అవునా? ఇప్పుడు ఇది ఏ పాత్ర? ఇది దేవుని ఆలయములో దేవుని నిమిత్తము ప్రతిష్ఠ చేయబడిన పాత్ర. ఇప్పుడు ఈ పాత్రని బెల్షాజర్ రాజు ఏం చేస్తున్నాడు చెప్పండి త్వరగా. ఇది ఒక బంగారు పాత్ర. ఇప్పుడు ఈ బంగారు పాత్ర ఎవరో కాదు, మీరే. ఇది భూమి మీద నుంచి వచ్చింది ఈ బంగారం. ఇది దేవుడు ప్రేరేపించి శాపదేశపురాన్ని నడిపించి ఈ బంగారం తీసుకొని సొలొమోనుకి ఇస్తే సొలొమోను పాత్ర చేయించి దేవాలయంలో ప్రతిష్ఠ చేసి పెడితే ఈ పాత్ర బెల్షాజర్ చేతికి వచ్చింది, దాన్ని చెడ్డగా వాడుతున్నాడు. ఇప్పుడు అకస్మాత్తుగా గోడ మీదకి వచ్చి చేయొచ్చింది. మేనే టేకెల్ ఉఫాసిస్ అని రాసిపోయింది. మేనే టేకెల్ ఉఫాసిస్ అంటే ఏంటి? నిన్ను తూకమేగా తూకంలో నువ్వు తక్కువ వచ్చావు, రాజా నిన్ను తీసేసి నీ దేశాన్ని మాదీయులకు పారసీకులకు చేశాను పో. చెయ్యి వచ్చి రాసింది గోడ మీద. ఎవరిదా చెయ్యి అంటే దేవుడి హస్తం అది. ఎందుకని? ఈ పాత్రని పాడు చేస్తున్నాడు. ఈ పాత్ర ఎవరిది? దేవుడి ఆలయంలో జీవము లేని ఒక పాత్ర జోలికి వస్తేనే దేవుడు ఇలా చేశాడే. మరి నీవెవరు? క్రీస్తు యొక్క రక్తములో కడగబడిన పాత్ర, ఆయన ఒక ఆలోచనలో ఉన్న పాత్ర, జగత్ పురాణి కన్నా ముందుగా ఆయనలో ఉన్న పాత్ర. ఆ పాత్ర నువ్వు ఎలాంటి అంటే అలాంటి జీవితం జీవిస్తావు అంటే దేవుడు ఒప్పుకోడు. నువ్వు దేవుని నిమిత్తము ప్రతిష్ఠ చేయబడిన పాత్రవై ఉన్నావు. నీ దేహము జాగ్రత్త, నీ ఆలోచనలు జాగ్రత్త, నీ క్రియలు జాగ్రత్త. నీవు వెలపెట్టి కొనబడ్డావు. నీవు దేవుడు యొక్క సొత్తు అయి ఉన్నావు. ఏమే నీ ఆలోచనలు దేవుడికి తెలియదా? ఎస్సా నోనా? ఇప్పుడు నా ఆలోచన ఏం చేయాలా? నేను కేవలము దేవుడి చిత్తానుసారంగా నా ఆలోచనలు నా లోపల ఉండాలి. అలా కాకుండా ఎలాగున్నా కూడా దేవుడు దాన్ని అంగీకరించాడు. ప్రైజ్ ది లార్డ్. వచ్చిన మాట, ఇది ఒక పాత్ర. ఈ పాత్ర దేవాలయంలో ఉన్నది. అవునా? దేవాలయంలో ఉన్నంత వరకు ఇది దేవుడి పాత్రే. నిజమేనా? ఇప్పుడు ఇది దేవాలయం నుంచి బయటకు వచ్చింది, ఆయన దేవుడి పాత్రే. నిజమేనా? ఈ పాత్ర తీసుకొచ్చిందిగో ఇప్పుడు ఇక్కడ పెట్టా. ఇప్పుడు ఇదేంటిది? నిజమేనా? ఇప్పుడు ఇదే పాత్ర తీసుకొచ్చిందిగో ఇక్కడ పెట్టా. ఇదేంటిది? అవునా? నీకు అర్థం కావాల్సింది ఏంటంటే, నువ్వు చర్చిలో ఉన్నా దేవుడి పాత్రే, నువ్వు ఇంటికి వెళ్ళినా దేవుడి పాత్రే, పొలంలోకి వెళ్ళినా దేవుడి పాత్రే, నువ్వు పని చేస్తా దేవుడి పాత్రే, నువ్వు ఏం చేస్తా దేవుడి పాత్రే. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఇప్పుడు మీ అందరూ చూస్తా ఉండగా ఒక 500 రూపాయల నోటు తీసుకున్నా, అది మడత పెట్టి ఇచ్చా, దాని విలువ ఎంత? అది మడత పెట్టకుండా అలాగే ఇచ్చా, తలతలాడుతుంది ఇచ్చా, దాని విలువ ఎంత? దాన్ని నలిపేసి కింద పడేసి తీసి ఇచ్చా, దాని విలువ ఎంత? దానికి మట్టి కూడా కొట్టుకుపోయింది, ఆయన తీసి ఇచ్చా, దాని అర్థం ఏంటి?
ఈ పాత్ర ఎక్కడ ఉన్నా దేవుడి పాత్రే. 500 రూపాయల నోటి ఎలాగొన్నా దాని విలువ అంతే. నీ సంగతి నీకు అర్థమైనదా? ఈరోజు నువ్వు ఇక్కడే ఉండొచ్చు, అయితే నువ్వు అక్కడి నుంచి వచ్చున్నావు. అక్కడున్నప్పుడు నీ విలువ ఎంతో, ఈ రాత్రి నీ విలువ అంతే. ఎందుకో చెప్పరా? నీవు విలువ పెట్టి కొనబడ్డావు. ఆ విలువ పేరు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము. ఆ రక్తం విలువ ఎప్పుడు తగ్గలేదు, ఇంకా పెరుగుతానే ఉన్నది. హల్లెలూయా. ఒక చిన్న మాట మీకు చెప్పాలా, ఈ భూమి మీద ఎవరైనా ఒక వ్యక్తి బాప్తిజం పొందుతా ఉంటే పరలోక రాజ్యంలో అక్కడున్న దేవదూతల కాళ్ళు కానీ మీరు చూస్తే ఇలా పైకి లేస్తాయి, ఇలా కిందకు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఒకవేళ వీడే చిట్ట చివరోడేమో, వధువు రెడీ అయిపోయిందేమో, వధువు పైకి వచ్చేస్తారేమో. నీ విలువ ఇక్కడ నీకు తెలియదు కానీ అక్కడ నీకు తెలుస్తుంది. హల్లెలూయా. పరలోకంలో ప్రతి ఒక్క దూత నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకు ఎదురు చూస్తారంటే అక్కడగా జీవించే ఉన్న వాళ్ళందరికన్నా కూడా నీ విలువ ఎక్కువ. కానీ చాలాసార్లు మన ఇళ్లలో వాళ్ళు మనల్ని ఏమంటూ ఉంటారు, నువ్వు దేనికి పనికిరావు అంటారు, నువ్వు వేస్ట్ అంటారు, నువ్వు తినటానికి తప్ప దేనికి పనికిరావు అంటారు, జనాభా లెక్కలకి భూమి భారం తప్ప దేనికి పనికిరావు అంటారు, కేవలం ఓటర్ లెక్క ఆధార్ లెక్క తప్ప దేనికి పనికిరావు అంటారు. అయితే నీకు ఒక సంగతి చెప్తా, నువ్వు క్రీస్తుకు పనికొస్తావు, నువ్వు దేవుడికి పనికొస్తావు, నువ్వు వధువుకి పనికొస్తావు, ఆయనతో పాటు పరిపాలన చేయడానికి పనికొస్తావు, ఆయనతో పాటు నిత్య జీవనం ఉండడానికి పనికొస్తావు. లోకం చెప్పే మాటలు నీ చెవిలో పడనేయద్దు. క్రీస్తులో నువ్వు విలువైన దానివి, క్రీస్తుని విలువైన వాడివి. ఎందుకంటే ఆయన నువ్వు విలువైన వాడివని తెలిసి ఆయన విలువైన రక్తం నీ కొరకు వెచ్చించి నిన్ను కొని ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. See, the fine gold is from హవీలా. ఎక్కడి నుంచి ఆమె బంగారం తీసుకొచ్చిందంటే భూమి మీద అన్ని చోట్ల కన్నా కూడా ఆ హవీలా దేశం పక్కన ఉండే ఓఫీర్ బంగారం విలువైనది. ఆ విలువైన దాన్ని ఆమె గుర్తించి గ్రహించి దాన్ని కొని దాన్ని తీసుకొని దేవుడి దగ్గరికి వచ్చినది. అంటే ఈ పాత్ర దేంతో అంటే దాంతో చేయలా, ఇది భూమి మొత్తం మీద తిరిగి విలువైనది ఏదో తెలుసుకొని దాన్ని తీసుకొచ్చి ఆమె ఇచ్చింది. అవునా? ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు రక్తము కూడా దేన్నంటే దాన్ని కొనలేదు. వినబడలా నాకు? దేనంటే దాన్ని కొనలేదు. ఆయన డినామినేషన్కి పోయి కొనలేదు, రోడ్ల మీదకి పోయి కొనలేదు. ఆయన ఎక్కడ కొన్నారంటే ఆయనలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారినే ఎత్తుక్కుంటా పోయి దేవుడు కొని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న మాట అవునో కదా మీకు రుజువు చూపిస్తా. ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనం. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పీషోను, అది హవీలా దేశమంతటి చుట్టూ పాల్చున్నది, అక్కడ బంగారం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటి పాయ బయటకు వచ్చినప్పుడు దాని పక్కన ఉండే బంగారాన్ని దేవుడు తీసుకొచ్చి ఇచ్చాడు. దేవుడి దగ్గరికి తీసుకొని ఇవ్వబడింది. మీకు రెండో రహస్యం తెలుసా? ఇదే బంగారాన్ని, సేమ్ ఇదే బంగారాన్ని ప్రభువైన యేసుక్రీస్తు పుట్టిన తర్వాత జ్ఞానం తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారు. ఇదే బంగారంతో ఆ ఆలయంలో పాత్రలు చేయబడ్డాయి. ఇదే బంగారంతో మోషే మందసం కట్టినప్పుడు ఆ మందసపు తుమ్మకెర్రల చుట్టూతా బంగారపు తాపడం చేయబడింది ఇదే బంగారంతో. ప్రవక్త అంటాడు ఆ బంగారం అంటే ఏదో కాదు కానీ దైవత్వమై ఉన్నది. ఆమేన్. ఇప్పుడు ఆ బంగారపు పాత్ర లోపల మోషే మందసం చేస్తున్నాడు. మందసం చేశాక చుట్టూ తాపడం చేయించాడు, అంటే ఒక రేకులాగా చేయించాడు. ఇది లోపల తుమ్మకర్ర, దీని చుట్టూ బంగారపు రేకు ఉన్నది. బంగారపు రేకు లోపల ఏమున్నది? తుమ్మకర్ర. తుమ్మకర్రకి విలువ లేదు, బంగారం వల్ల విలువ వచ్చింది. నీకు నాకు విలువ లేదు, ప్రభువైన యేసుక్రీస్తు రక్తం వల్ల విలువ వచ్చింది. ఆమేన్.
ఈరోజు నీవు నేను యేసుక్రీస్తు రక్తము ద్వారా తాపడం చేయబడి లోపల ఉన్నాం మనం. సంతోషంగా లేరా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ముఖ్యమైన వాటిని మీరు గమనించండి. బైబిల్ మొత్తంలో మీరు చూస్తే దేవుడు తనకి కావాలి అనుకున్న ప్రతి వ్యక్తి దగ్గరికి ఆయనే ఒంటరిగా పోయాడు. అవునా? నోవా దగ్గరికి చెప్పండి, మోషే దగ్గరికి, అబ్రహాం దగ్గరికి, ప్రైజ్ ది లార్డ్, ఇర్మియా దగ్గరికి, మేకా దగ్గరికి, ఎహెజ్కేల్ దగ్గరికి, ఏషయ దగ్గరికి, దానియేలు దగ్గరికి, అందరి దగ్గరికి మీరు గమనిస్తే ఆయనే వ్యక్తిగతంగా పోతున్నాడు. షద్రకు మేష అబేద్నెగోలు ముగ్గురి దగ్గరికి దేవుడు ఒకేసారి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. కొత్త నిబంధనలో స్తమరసి దగ్గరికి ఒక్క దగ్గరికి ఆయన పోయినాడు. పౌలు ఒక్కడి దగ్గరికి వచ్చున్నాడు. పేతురు దగ్గరికి వచ్చున్నాడు. నా దగ్గరికి వచ్చున్నాడు. ఇంకా ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరి దగ్గరికైనా వచ్చున్నాడా? ఆయన గుంపుల్లోకి రాలా, వ్యక్తిగతంగా వచ్చున్నాడు. ఎందుకో చెప్పనా? ఆయన వ్యక్తిగతంగా ఆయన ఎవరో నీకు బయలుపరుచుకుంటున్నాడు. నిన్ను నేను కొని ఉన్నాను అని నీకు చెప్పడానికే దేవుని దగ్గరికి వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. నిన్ను ఆయన ఈరోజు నీవు వర్తమానం నమ్మావు కదా, నిన్ను కొనలా. ఈ బైబిల్ రాయటానికన్నా ముందుగానే, ఈ భూమికి పునాది వేయటానికన్నా ముందుగానే ఆయన తలలో వెనక భాగంలో నీవు ఉన్నావు. ఇక్కడ ఎవరైతే ఉన్నారో దేవుడు వాళ్ళనే ఇక్కడ కొన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీవు ఎన్నుకోబడిన వ్యక్తివి. ఈ కాల ప్రవక్త ఒక మాట చెప్తాడు. ఉదయం సంఘంలో చెప్పిన మాట మళ్ళా చెప్తా ఉన్నా. నీకు 2 ఓట్లు వేయాలి అన్నాడు. ఇదే కదా సీజన్ ఇప్పుడు మనకి. నీ 2 ఓట్లు వేయాలన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చిన్న మాట, ఇది నాకు అవసరమై ఉన్నది. ప్రవక్త చెప్తున్న మాట. Someone said to me other day, వేరొక రోజున నన్ను ఒకళ్ళు అడిగారు, ఆర్ యు గోయింగ్ టు ఓట్ దిస్ ఎలక్షన్? ఈ రాబోయే ఎలక్షన్లో నువ్వు వెళ్ళి ఓటేస్తావా అని అడిగారు ఆయన్ని. హల్లెలూయా. ఆయన అన్నాడు, నా ఓటు నేను వేసేసా అన్నాడు. అడిగిన వ్యక్తి అన్నాడు, హిందీ సెలక్షన్ రేపు కదా ఓటు వేయాల్సింది, నువ్వేంటి ఇప్పుడు వేసేసానంటున్నావు? ప్రైజ్ ది లార్డ్ అని అంటున్నాడు. ఐ ఓటెడ్ ఫర్ జీసస్, నేను యేసుక్రీస్తుకు ఓటేసేసాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. See, I will tell you, there was 2 people voting for me. నా కొరకు 2 ప్రజలు ఓటేయాల. ఆయన అంటున్నాడు, I said, God voted for me. దేవుడు నన్ను ఎన్నుకొని నాకు ఓటేశాడు. హల్లెలూయా. And the devil voted against me. నాకు వ్యతిరేకంగా అపవాది ఓటేశాడు. నన్ను ఎన్నుకోవడానికి దేవుడు ఓటేశాడు. ఆమేన్. నేను దేవుడికి ఓటేశా, ఆయన ఎన్నుకున్నాడు, నేను ఆయన ఎన్నుకున్నా. మా ఎలక్షన్స్ అయిపోయినాయి. కొద్దిమందికి అర్థమైంది అనుకుంటున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. అని అన్నాడు, ఐ ఓటెడ్ ఫర్ గాడ్. నేను నా దేవుడికి ఓటేస్తున్నా. సో ఐ గెట్ మై ఓట్ రైట్. కాబట్టి నాకున్న ఓటుని నేను సరిగ్గా వాడుకున్నా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. డిపెండ్స్ ఆన్ వేర్ యు కాస్ట్ యువర్ ఓట్. ఇది నీ ఓటుని నువ్వు ఎక్కడ వాడావన్న దాని మీద ఉపయోగించబడి ఉంటుంది, నిర్ణయించబడి ఉంటుంది. ఆమేన్. హౌ యు ఆర్ గోయింగ్ టు కమ్ అవుట్, నువ్వు దాన్ని ఎలాగ వాడుతున్నావు. నా ఓటు యేసుక్రీస్తుకి వేసా. మీ ఓట్లు ఎవరికి వేశారు? వినపడలేదే, ధైర్యం సరిపోవట్లేదే, శక్తి సరిపోవట్లేదే, ఆలోచన సరిపోవట్లేదే.
అర్థమవుతుందా? ప్రవక్త ఒకసారి వచ్చి ఒక మాట అడిగాడు, అయ్యా నువ్వు ప్రవక్తవు కదా అన్నాడు. సరే విషయం ఏంటో చెప్పమన్నాడు. అమెరికా దేశానికి ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, రాబోయే ఎలక్షన్స్లో ఎవరు ప్రెసిడెంట్ అవుతారు చెప్పు అన్నాడు. ఆయన అంటున్నాడు నాకు తెలుసు అన్నాడు. ఈనాడు అయితే చెప్పు 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 త్వరగా చెప్పు, మేము బయటికి వెళ్ళిపోతాం, నువ్వు ప్రవక్తవు కదా, మొత్తం అనేది పబ్లిసిటీ అయిపోతుంది, నువ్వు కూడా ఫేమస్ అవుతావు అన్నాడు. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నేను వచ్చింది రాజకీయాల కోసం కాదు అన్నాడు. నా పని ఏ రాజకీయ నాయకుడు గెలుస్తాడు, ఏ రాజకీయ నాయకుడు ఓడిపోతా చెప్పడం నా పని కాదు. నా పని ఆత్మలు రక్షించటం. ఎందుకో చెప్పనా, నేను వెలపెట్టి కొనబడి ఉన్నాను. నేను ఏదో ఒక ప్రాంతపు ఏదో ఒక పార్టీ జెండా పట్టుకొని తిరుగుతానంటే అర్థమేంటి తెలుసా, నేను దేవుణ్ణి పక్కన పెట్టానని. నిజమేనా? ఇంకో చిన్న మాట ఈరోజు చెప్పలేండి ఇక్కడే. ప్రభు చెప్తా ఉన్నాడు ఈ మాట, ఇది ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ ఇది నిజమై ఉన్నది. మరి ఏ సమయంలోనైనాను ఒక విశ్వాసి అతనికి దేవుడిచ్చే స్థలముని వదిలివేసిన ఎడల అనేక సమయములలో రాజకీయాలలో ఈ యొక్క ఎన్నికలు వచ్చినప్పుడు అటువంటి కార్యములు ఒక మంచి వ్యక్తిగా ఉండగలడు. మరియు అతను ఆ యొక్క స్థలముని వదిలి తిరుగులాడుచుండును. అది ఎట్లనగా, నాకు తెలిసిన ఒక సువార్త సేవకుడు నగర అధ్యక్షునిగా పోటీ చేయదలుచును, మరియు దాన్ని అతడు చేసినప్పుడు అతడు తన సువార్త సేవను వదిలివేసెను. ఏం జరిగింది? ఇక్కడ ఎలక్షన్లో పోటీ చేయడానికి పోయి దేవుని సేవ వదిలేశాడు. ఈరోజు అనేక మంది సేవకులు గ్రూపుల్లో కూడా ఆ పార్టీకి ఓటేయండి, ఈ పార్టీకి ఓటేయండి చెప్తా ఉన్నారు. వీళ్ళందరూ ఎవరంటే దేవుడి సేవని వదిలేసిన వాళ్ళు. నీ ఓటు నువ్వు యేసుక్రీస్తు వేస్తుంటే నువ్వు ఎవరి వెనకాల తిరగాల? ఎవరి జెండా నువ్వు మొయ్యాలా? నువ్వు వాక్యాన్ని నువ్వు మొయ్యాలి. నువ్వు ఎందుకో చెప్పరా, నిన్ను ఏ రాజకీయ పార్టీ కొనలా, నిన్ను యేసుక్రీస్తు రక్తము వెలగా ఇచ్చి ఈ దేహం ఏదంటే అది మోయటానికి వీల్లేదు. మీరు ఒప్పుకుంటారేమో, నేను ఒప్పుకోను, వాక్యం ఒప్పుకోదు. ఎందుకంటే నీ దేహం నీ సొత్తు కాదు, అది దేవుడు యొక్క సొత్తు అయి ఉన్నది. ఆయన నిన్ను విలువ పెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. కోపం వచ్చే మాట చెప్పొచ్చా? ఇప్పుడు బాధ కలిగించే మాట చెప్పొచ్చా? ఏమన్నా ఎవరు గట్టిగా రాట్లా? ఉదయము చర్చిలో మొత్తం అయిపోయిన తర్వాత ఒక మాట చెప్పున్నా, డబ్బులు తీసుకొని ఓట్లు వేసేవాడు విశ్వాసే కాదు. ఒంటి గంటన్నరకు ఒక సహోదరుడు ఫోన్ చేశాడు, పాస్టర్ గారు డబ్బులు వెనక్కి ఇచ్చేసా అని. ఏ పార్టీ దగ్గర చూస్తే ఆ పార్టీకి వెనక్కి ఇచ్చేసా అని ఫోన్ చేశాడు. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు బ్రదర్ అని చెప్పున్నాను. ధైర్యం ఉందా? ధైర్యం ఉంటే ఆమెను చెప్పలేదు, అదే కామ్గా ఉండండి. అది సంగతి. ఇప్పుడు చెప్తున్నా, నాకు ధైర్యం ఉంది, మీకు కుదిరే తెలుస్తుంది. ఎవడన్నా ఇక్కడున్న వాళ్ళల్లో ఓట్ల కోసంగా డబ్బులు కానీ తీసుకుంటే మీరు కానుకలు కూడా ఇయ్యద్దు. ఇక్కడ దాంట్లో దశమ కూడా ఎవడే మాకండి. ఇక్కడ నేను తీసుకొని అయ్యి, మీరు విలువ పెట్టి కొనబడ్డోళ్ళు. మీరు కష్టపడిన దాంట్లో రూపాయి ఇవ్వండి, నాకు అది ₹1,00,000. ఎందుకంటే మీ రక్తము. ఆ పని చేసేటప్పుడు దేవుడు మీకు కాపలా ఉన్నాడు. దేవుడు యొక్క ఆత్మ మీకు సహాయం చేసి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు పొలంలో మీరు పని చేసినప్పుడు అది దేవుడికి ఇవ్వాల్సింది. ఎవడికి అమ్ముడు పోయాము ఇప్పుడు మనం? వినపడలేదండి నాకు. నువ్వు ఎవరి సొత్తు? ఇప్పుడు దేవుడి సొత్తు నువ్వు ఎలాగయ్యావో చెప్పు నాకు. నా మాటలు మీకు అర్థమవుతాయి అనుకుంటున్నా. అందుకే అన్న మీ మనసులు గాయమవుతాయి, అయినా కూడా మాట్లాడతాను నేను. ఎందుకంటే నేను వచ్చే డబ్బుల కోసం కాదు, ఆ డబ్బుల కోసం వచ్చే వాళ్ళ దగ్గర మీరు బయటకు వచ్చున్నారు. ఆ లక్షణం కూడా బయటికి పోవాలా. అది నీ లక్షణము కాదు. నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు,
ప్రభావాలు నేను అలా చేసిరి. ఎందుకంటే నీవు నీ సొత్తు కాదు, నువ్వు వెలపెట్టి కొనబడ్డావు, నువ్వు క్రీస్తులో ఉన్నావు, క్రీస్తు యొక్క రక్తం నీ లోపల ఉన్నది. నువ్వు ఎలాగ ఇంకోటి అమ్ముడు పోతావు చెప్పు అంటున్నా. నిజమేనా? కాబట్టి ఏం చేద్దాం? ఎక్కడ రాదామిల్ నాకు తెలుసు. వాక్యము ఎన్నడు గట్టిగా యోహాన్ గట్టిగా చెప్పి వినబడాలి నాకు, ఇక్కడ దాకా వినబడాలి నాకు. మీరు వాక్యంలో ఉంటే రాజీ వినబడలేదు నాకు, గట్టిగా చెప్పండి. ఫ్యాన్ సౌండా వినబడలేదు తెలియట్లేదు నాకు. చెప్పండి ఇప్పుడు వింటాను, మీ మధ్యలోకి వచ్చా. మీరు వాక్యంలో ఉంటే రాజీ పడము. ఎప్పుడు? రేపటి నుంచా ఎల్లుండి నుంచా? గట్టిగా ఏం చేద్దాం మరి? ధైర్యం ఉంటే చేయొస్తాను, లేకపోతే వద్దు. పాలు గారు మంచోడు అంటున్నారేమో అన్నిసార్లు. నేను కొన్నిసార్లు కాదండి, ఇది ఇలాంటి సమయాల్లో. దీనివల్ల మీరు పరలోక రాజ్యం పోగొట్టుకుంటే నేను బాధపడినా అంటున్నా. అవునా? ఈ 2000 3000 మీకు తెలియందా? మీరు సంపాదించనదా? మీరు కష్టపడలేదా? ఎంతకన్నా ఎక్కువ సంపాదించలేదా? మీరు వదిలేసిన డబ్బులే దీనికన్నా చాలా ఎక్కువ ఉన్నాయి. మీ విలువ చాలా ఎక్కువ. మీ విలువ 2000 3000 5000 కాదు. మీ విలువ పరలోక రాజ్యం అంతా. మీ విలువ 10,000 ప్రపంచాల కన్నా ఇంకా ఎక్కువ. నీవెవరో నీకు తెలియాలా? నీ దేహం విలువ పెట్టి కొనబడింది, నీ ఆత్మ విలువ పెట్టి కొనబడింది. నువ్వు పరిశుద్ధుడు అయి ఉన్నావు, యేసుక్రీస్తు భాగమై ఉన్నావు. ఆమేన్. నువ్వు క్రీస్తుని కలిగి ఉండాలా. నువ్వు లోకాన్ని కలిగి ఉంటానికి వీల్లేదు. లోకంలో ఉన్న ఏ ఒక్కరి ప్రభావమో నీ మీద పనిచేయద్దు. ఎప్పుడు గమనించండి, బైబిల్ చెప్తా ఉన్నది, అయాచితంగా వచ్చిన సొమ్ము నిలబడదు. అవసరం నీకు? నువ్వు పొలంలోకి వెళ్ళి సాయంత్రంకి వెళ్ళి కష్టపడి తీసుకొచ్చి ఆ 250 రూపాయలు విలువ నీకు 10,000 ఇచ్చే రాదు ఉచితంగా. నువ్వు ఆ చిట్ట చివర ఇంటికి వచ్చేటప్పుడు ఆ యజమాని చేతిలో పెట్టిన 250 రూపాయల డబ్బులు పట్టుకున్నప్పుడు ఉన్నంత ఆ ప్రేమ, ఆ శ్రద్ధ, ఆసక్తి ఇదిగో ఈ డబ్బులో నీకు ఉండదు. ఎందుకంటే నీకు తెలుసు, నీ మనసుకు తెలుసు, ఇది నా కష్టార్జితము కాదు అని. నీది కాంది నీకు వద్దు. నీదైంది నువ్వు వదలొద్దు. నీదైంది ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ, ఆయన యొక్క రక్తము. ఆయన విలువ పెట్టి నువ్వు కొనబడ్డావు. ఆ విలువని నేను కాపాడుకుంటున్నా. హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్తా ఇప్పుడు మీకు, ఒకటే మాట. కొద్దిమంది వచ్చారు చర్చి దగ్గరికి, నేను ఎవడో తెలియదు, మొదటిసారి అక్కడ నన్ను చూశారు. మొత్తానికి నెంబర్ సంపాదించారు, ఫోన్ చేశారు. పాస్టర్ గారు ఇక్కడ మీది చర్చ్ అని తెలిసింది అన్నారు. బ్రదర్ మంచిది చెప్పండి అన్నా. మేము పలానా పార్టీ, మేము ఇక్కడికి వస్తే కలుద్దాం అనుకుంటున్నాం అన్నారు. కలవాల్సిన పనే లేదు. లేదు మేము మాట్లాడుకున్నాము, మీ దగ్గర ఎంతమంది అని తెలిసింది, మీకు ఇలా ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. అవసరం లేదు. మీ చర్చికి ఏదైనా చేద్దాం అనుకుంటున్నాం. అవసరం లేదు. దేవుడు నాకు ఏది ఇచ్చాడో అది నేను చేసుకుంటూ పోతా. మీ డబ్బులు నాకు వద్దు, నా దేవుడు నాకు ఇస్తాడు. ఆమేన్. ఇప్పుడు నేను రాజీ పడితే మీకేం చెప్పాలి? నేను ఎక్కడ రాజీ పడలా. నేను నమ్ముతున్నా, వినపడలేదు. మీరు రాజీ పడరని గట్టిగా రావట్లేదు. ఎంత చెప్పినా రాదు. ఇది ఎక్కడ పెట్రోల్ లేదు ఇక బండిలో, ఎక్కడి నుంచి వస్తుంది? బండి స్టార్ట్ అవ్వట్లేదు. నా మాటలు మీకు అర్థమని అనుకుంటాను. మీరు విలువ పెట్టి కొనబడ్డారు. ఇప్పుడు జాగ్రత్త, ఇది మీరు. ఇప్పుడు మిమ్మల్ని ఎవడో దీనిలో వాడి ఇష్టం వచ్చింది పోసి వాడుకోవాలంటే దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు మీ అంతటా మీరే దీనిలో చెడిపోయింది పోయాలనుకుంటే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? మీకే అప్పగిస్తాను నేను. మీరు దేవుని సొత్తు అయి ఉన్నారు. మీరు లోకంలోకి పోతే అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు తొట్టిల్లితే నాకు మంట కలగదా అంటున్నాడు. అవునా?
ఇంతకాలం వాక్యంలో ప్రయాస కలిగి భారం కలిగి మీకు ఎన్నెన్ని ఆఫర్లు ఇచ్చారు. మిగతా సంఘాల వాళ్ళు ఏం చేశారు? మీరు మాకు అక్కర్లేదన్నారు, మాకు వాక్యం కావాలన్నారు. ఇప్పుడు కూడా అంటే ఎంత బాగుండేది, బాగుండేదే లేదా? ఓహ్, నేను గర్వపడేవాడిని కదా అంటున్నా. ఆ రోడ్డు మీద మళ్ళీ 3 రోజులు తెల్లాలు కూర్చున్నాడు కదా మీతో పాటు. నేను ఎప్పటికైనా మించిపోయింది లేదు. యేసుక్రీస్తు పక్షమని నిలబడదాం. లోకపు ఎన్నిక మనకి సంబంధం లేనిది, దేవుడి ఎన్నిక నీకు సంబంధమైనది. ప్రవక్త అంటున్నాడు, నీకు ఎవరి మీద నమ్మకం ఉందో పోయిన వాళ్ళకి ఓటేయి అన్నాడు. అంతేగాని ఎవడో డబ్బులు ఇచ్చాడని ఆశపడి వాడి దగ్గర పోతే నీ భవిష్యత్తు నువ్వు పాడు చేసుకుంటున్నావు. కాబట్టి ఈరోజు నీకు క్రీస్తు కావాలా, లోకంలో ఉన్న వ్యక్తి కావాలా తేల్చుకునే సమయం. నేను నిజంగా దేవుడు వెలపెట్టి కానీ కొన్నట్లయితే ఆ విలువేంటో రేపొద్దునే బయటపడుతుంది. నేను అక్కడ ఉండను, నేను గుంటూరులో ఉంటా, మీరు ఇక్కడే ఉంటారు. పోలింగ్ బోధికి పోయేది మీరే, కానీ మీతో పాటు జ్ఞాపకం పెట్టుకోండి, పరిశుద్ధాత్మ కూడా వస్తాడు. ధైర్యం లేదు ఎవరికి? ధైర్యం లేకపోతే నిజమే కదా. ఎవరి పక్షాన నిలబడదాం? లోపల ముందు తీర్మానం చేసుకోండి, దేవుడి పక్షాన నిలబడాలని. అక్కడికి వెళ్ళాక ఎలా నడిపించాలో దేవుడికి తెలుసు. పూర్తిగా దేవుడిని నమ్ముదాం. మీరు మీ సొత్తు కాదు. నీవు కలిగి ఉన్న ఒకే ఒక హక్కు, నిన్ను యేసుక్రీస్తు దగ్గరికి తీసుకురావటం ఒకటే. ఇక నీకేదీ లేదు. ఈరోజు నా పని నేను చేశా, నిన్ను తీసుకొచ్చి ఆ ఊట దగ్గర నుంచోబెట్టా. నువ్వు ఊటలోకి దిగుతావో దాన్ని చూసి భయపడి పారిపోతావో ఇప్పుడు నీ చేతిలో ఉన్నది. ఏం చేద్దాం? దిగుదామా? ఎక్కడికి? యేసుక్రీస్తు రక్తం అనే ఊటలోకి దిగినట్లయితే, ఓ చిన్న మాట, ఇప్పుడు మనం కాసేపు ఏం తీసుకోబోతున్నాం? ప్రభు రాత్రి భోజనం అంటే ఏం తీసుకుంటున్నాం? ఆయన శరీరము రక్తము. అంటే ఇప్పుడు నేను ఎక్కడ తీసుకొచ్చాను? రక్తము తీసుకోవడానికి ముందు వరకు నువ్వు వచ్చున్నావు, ఇప్పుడు రక్తం తీసుకోబోతున్నావు. నీ నిర్ణయం ఏంటో ఇప్పుడు నువ్వు ప్రార్థనలో వచ్చు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.